హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ శ్యామ్ ప్రసాద్. వెల్కమ్ టు ద తెలుగు ఫార్మా అవార్డ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే పాయింట్ ఎక్విప్మెంట్ క్వాలిఫికేషన్స్. అసలు క్వాలిఫికేషన్ అంటే ఏంటి, ఫార్మా ఇండస్ట్రీలో ఎక్విప్మెంట్ క్వాలిఫికేషన్ ఏ విధంగా చేస్తారో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వాట్ ఈజ్ క్వాలిఫికేషన్? Qualification is defined as an action of providing that equipment are properly installed, working correctly, actually lead to the expected results. అంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఎక్విప్మెంట్ ప్రాపర్గా ఇన్స్టాల్ అయి ఉండాలి, మరియు కరెక్ట్గా పనిచేస్తూ ఉండాలి. మనం అనుకున్న ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ కూడా దానికి వచ్చినప్పుడే ఆ ఎక్విప్మెంట్ క్వాలిఫై అయినట్టు. దీన్నే క్వాలిఫికేషన్ అని అంటారు. క్వాలిఫికేషన్ ఎందుకు అవసరం అంటే క్వాలిటీ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడం కోసం, ప్రోడక్ట్ స్టెబిలిటీ కోసం, అలాగే కాస్ట్ ఎఫెక్టివ్ కోసం. పైన ఫోటోలో చూపించిన విధంగా ఎక్విప్మెంట్ క్వాలిఫికేషన్ ఫ్లో చార్ట్ ఈ విధంగా ఉంటుంది. మొదటగా మనకు ఎక్విప్మెంట్ క్వాలిఫికేషన్లో యూఎస్ఆర్ అంటే యూజర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్, తర్వాత డిక్యూ డిజైన్ క్వాలిఫికేషన్. డిజైన్ క్వాలిఫికేషన్ రెండు పార్ట్స్ ఉంటాయి, అది ఫ్యాట్ శాట్. ఫ్యాట్ అంటే ఫ్యాక్టరీ యాక్సెప్టెన్స్ టెస్ట్, శాట్ అంటే సైట్ యాక్సెప్టెన్స్ టెస్ట్. అయిన తర్వాత నెక్స్ట్ ఐక్యూ ఉంటుంది, అంటే ఇన్స్టాలేషన్ క్వాలిఫికేషన్. తర్వాత ఓక్యూ ఆపరేషన్ క్వాలిఫికేషన్. తర్వాత పీక్యూ పర్ఫార్మెన్స్ క్వాలిఫికేషన్. యూఆర్ఎస్ యూజర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ ఆల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ బయర్ రిగార్డింగ్ ద ఎక్విప్మెంట్ టు బి పర్చేస్డ్. అంటే యూఆర్ఎస్ అంటే యూజర్ ఎవరైతే ఉన్నారో తనకు కావాల్సిన రిక్వైర్మెంట్ మొత్తాన్ని ఒక లిస్ట్ కింద ప్రిపేర్ చేసుకోవాలి. యూఆర్ఎస్ డాక్యుమెంట్గా మెయిన్గా 7 కేటగిరీగా డివైడ్ చేశారు. అందులో ఫస్ట్ది ప్రాసెస్ అండ్ ప్రొడక్ట్ రిక్వైర్మెంట్, సెకండ్ది ఆపరేషన్ రిక్వైర్మెంట్, థర్డ్ది జిఎంపీ రిక్వైర్మెంట్, ఫోర్త్ది సేఫ్టీ రిక్వైర్మెంట్, ఫిఫ్త్ది డాక్యుమెంట్ రిక్వైర్మెంట్, సెవెంత్ది డిస్కషన్ రివ్యూ అండ్ కామెంట్, సెవెంత్ది యూఆర్ఎస్ అప్రూవల్. ముందుగా మనం ప్రాసెస్ అండ్ ప్రొడక్ట్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడితే దాంట్లో నేమ్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ ఎస్ఎస్ఆర్ అయితే ఎస్ఎస్ఆర్, జిఎల్ఆర్. తర్వాత వచ్చి కంటెంట్ వచ్చి పర్పస్ ఆఫ్ ఎక్విప్మెంట్, ఆ ఎక్విప్మెంట్ ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం, రియాక్షన్స్కా, ఎక్స్ట్రాక్షన్స్కా, డిస్టిలేషన్కా అన్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ అంటే అది డిపెండ్స్ ఆన్ యూ. ఆ రిక్వైర్మెంట్లో ఎన్ని అయితే కావాలో అన్ని ఎక్విప్మెంట్ మెన్షన్ చేసుకోవచ్చు. కెపాసిటీ మోడల్, ఎంత కెపాసిటీ కావాలి ఎక్విప్మెంట్, 3 KL కావాలా, 4 KL కావాలా, అలాగే ఏ మోడల్ కావాలి, అలా దాంట్లో మెన్షన్ చేయబడుతుంది. అలాగే కెమికల్ అండ్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది మెటీరియల్స్. నెక్స్ట్ ప్రాసెస్ డిస్క్రిప్షన్స్ అండ్ డయాగ్రామ్స్. అదే ప్రాసెస్ డిస్క్రిప్షన్ డయాగ్రామ్ అంటే మన పిఎన్ఐడీలు అలాంటివి ఫ్లో చార్ట్స్ గురించి ఈ ప్రాసెస్ అండ్ ప్రొడక్షన్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్లో మనం చర్చించుకుంటారు. సెకండ్ కేటగిరీ వచ్చి ఆపరేషనల్ రిక్వైర్మెంట్స్. ఈ ఆపరేషన్ రిక్వైర్మెంట్లో ముందుగా ఉండే కంటెంట్స్ ప్రొడక్షన్ స్టేజ్, వే ఆఫ్ మెటీరియల్ ఛార్జింగ్ అండ్ వే ఆఫ్ మెటీరియల్ అన్లోడింగ్, ప్రిఫరబుల్ మెథడ్ ఆఫ్ క్లీనింగ్, రిక్వైర్మెంట్ ఆఫ్ యూటిలిటీస్, ఎనీ అదర్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్, బ్యాచ్ సైజ్, నెంబర్ ఆఫ్ అవర్స్ ఇన్ ఆపరేషన్స్, ప్రాసెస్ కంట్రోల్ రిక్వైర్మెంట్స్. థర్డ్ కేటగిరీ వచ్చి జిఎంపీ రిక్వైర్మెంట్స్. ఈ జిఎంపీ రిక్వైర్మెంట్స్లో కంటెంట్స్ ఎంఓసి స్పెసిఫికేషన్స్, వర్కింగ్ ఏరియా ఎన్విరాన్మెంటల్ రిక్వైర్మెంట్స్, డిస్క్రైబ్ మీన్స్ టు బి అవాయిడ్ ద క్రాస్ కంటామినేషన్ అండ్ కంటామినేషన్, ఎనీ అదర్ స్పెసిఫిక్ జిఎంపీ రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ వచ్చి సేఫ్టీ రిక్వైర్మెంట్స్. సేఫ్టీ రిక్వైర్మెంట్లో మెయిన్ కంటెంట్ వచ్చి ప్రాసెస్ అండ్ ప్రొడక్ట్ సేఫ్టీ సిస్టమ్ అండ్ పర్సనల్ సేఫ్టీ సిస్టమ్, ఎనీ అదర్ స్పెసిఫిక్ సేఫ్టీ రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ కేటగిరీ వచ్చి డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్స్. ఈ డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్స్లో మెయిన్గా డ్రాయింగ్స్ అండ్ సర్టిఫికేట్స్. డ్రాయింగ్స్ అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి డ్రాయింగ్ కదా, పిఎన్ఐటీలు ఉంటాయి అవి. సర్టిఫికేట్స్ అంటే ఇన్స్ట్రుమెంట్ క్యాలిబ్రేట్ చేసింది. మెటీరియల్ స్పెసిఫికేషన్స్ అండ్ టెస్ట్ సర్టిఫికేట్స్తో పాటుగా ఎనీ అదర్ స్పెసిఫిక్ డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ ఉంటే. నెక్స్ట్ కేటగిరీ వచ్చి డిస్కషన్, కామెంట్ అండ్ రివ్యూ. ఈ డిస్కషన్, కామెంట్ అండ్ రివ్యూలో ఓవరాల్గా ఇప్పటిదాకా మనం చేసిన యూఆర్ఎస్లో ఏమైనా మిస్ అయినా ఉంటే యాడ్ చేసి
ఈ క్యూఏ వాళ్ళు కామెంట్ ఇస్తారు. యూఆర్ఎస్ అప్రూవల్, దీంట్లో మన ఓవరాల్గా ఉన్న చెక్ లిస్టులు మొత్తం ఈ క్యూఏ ఆఫీసర్ చెక్ చేసి పాజిటివ్గా మనకి ఓకే చెప్తే యూఆర్ఎస్ అప్రూవ్ అయినట్టు. వాట్ ఈస్ డిజైన్ క్వాలిఫికేషన్? ది డాక్యుమెంటెడ్ వెరిఫికేషన్ దట్ ద proposed design of the facilities, systems and equipments is suitable for the intended purpose. డిజైన్ క్వాలిఫికేషన్లో ఇంట్రడక్షన్లో కంటెంట్స్ ఈ విధంగా ఉంటాయి. మొదటిది ప్లానింగ్ ఫేజ్, సెకండ్ది డిసిషన్ మేకింగ్ ఫర్ ది ఎక్విప్మెంట్, థర్డ్ వచ్చి డీక్యూ టేక్ ప్లేస్ బిఫోర్ ద ఎక్విప్మెంట్ ఈజ్ కన్స్ట్రక్టెడ్, ఫోర్త్ ఇది రిస్క్ అనాలిసిస్, నెక్స్ట్ ఇది కాంట్రాక్ట్ ఏజెంట్, నెక్స్ట్ ఇది సబ్ కాంట్రాక్ట్స్ టు సప్లయర్స్ అండ్ సబ్ కాంట్రాక్టర్స్, రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్, నెక్స్ట్ ఇది ఇట్ ఈస్ కన్సిస్టెన్స్ ఆఫ్ ఏ పీపుల్ ఫర్ ద వేరియస్ డిసిప్లిన్ లైక్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్, క్వాలిటీ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ పర్సన్. నెక్స్ట్ కంటెంట్ వచ్చి యూఆర్ఎస్, యూజర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. మన యూజర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్లో మన రిక్వైర్మెంట్ ఏమేమి లిస్ట్ అవుట్ చేసామో అవి మొత్తం డీక్యూలో వెరిఫై చేయబడుతుంటాయి. ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్స్ అంటే ప్రాజెక్ట్ గురించి బ్రీఫ్గా డిస్క్రిప్షన్ జరుగుతుంది. మరియు ప్రాజెక్ట్ యొక్క ఆబ్జెక్టివ్ అంటే లక్ష్యం ఏంటో కూడా ఈ ప్రాజెక్టు డిస్క్రిప్షన్లో నీట్గా వివరిస్తుంటారు. తర్వాత వచ్చి లీగల్ రిక్వైర్మెంట్స్ అంటే జిఎంపీ రూల్స్, టెక్నికల్ ఫెసిలిటీ, సేఫ్టీ ఎట్ వర్క్, ఎన్విరాన్మెంటల్ ప్రాజెక్ట్స్ నుంచి ఈ లీగల్ రిక్వైర్మెంట్లో మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత వచ్చి రిక్వైర్మెంట్ ఫర్ ద ఫెసిలిటీస్ అంటే కన్స్ట్రక్షన్స్ ప్లాన్స్, డయాగ్రామ్స్, ఎలక్ట్రికల్ యూటిలిటీస్, ప్లంబింగ్, అసెంబ్లింగ్ ఎలా చేస్తారు, మెయింటెనెన్స్ ప్రొసీజర్స్, స్పేర్ పార్ట్స్ గురించి ఈ రిక్వైర్మెంట్ ఫర్ ద ఫెసిలిటీస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి ఎన్విరాన్మెంటల్ కండిషన్ ఎట్ ది ప్లానెడ్ ప్లేస్ ఆఫ్ ఇన్స్టాలేషన్స్, దాంట్లో వచ్చి పర్మిసిబుల్ ఫ్లోర్ లోడ్స్, తర్వాత అవైలబిలిటీ యూటిలిటీస్, క్లీన్ రూమ్ రిక్వైర్మెంట్స్, రూమ్ కండిషన్స్. ఈ ఎన్విరాన్మెంటల్ కండిషన్ అట్ ద ప్లానెడ్ ప్లేస్ ఆఫ్ ఇన్స్టలేషన్ కంటెంట్లో ఉన్న ముఖ్యమైన కంటెంట్స్ ఇవి. సేఫ్టీ డివైస్లో మెయిన్గా మనకి ఉండే కంటెంట్స్ ఎలక్ట్రికల్స్ అండ్ మెకానికల్ లాక్స్, ఎలక్ట్రికల్ ప్రొటెక్షన్ క్లాసెస్ అండ్ సేఫ్టీ వాల్స్ అండ్ ఫాల్స్ రిపోర్ట్స్, అలారమ్స్, ప్రెజర్ రెడ్యూషన్, నాన్ రిటర్న్ వాల్స్. దీంట్లో మనకి మెయిన్గా ఉండే కంటెంట్స్. నెక్స్ట్ వచ్చి మనకి యూటిలిటీస్లో మెయిన్గా కంటే వచ్చి గ్యాసు, వాటర్, కంపల్సరీడ్, N2 స్టీము మొదలైన యూటిలిటీస్కి మనకి మెయిన్ కంటెంట్స్. తర్వాత వచ్చి టెక్నికల్ డెమాన్స్ట్రేషన్స్ అండ్ వెయిట్స్, ఇన్స్టాలేషన్ డెమాన్స్ట్రేషను, వెయిట్ ఆఫ్ ది ఓవరాల్ ఇన్స్టాలేషన్. దీంట్లో నెక్స్ట్ కంటెంట్ వచ్చి మనకి మెటీరియల్ క్వాలిటీ. దీంట్లో మనకి మెయిన్గా కంపాక్టబిలిటీ సర్టిఫికేట్స్ ఫర్ ప్రొడక్ట్ కాంటాక్ట్ సర్ఫేస్, నెక్స్ట్ సర్టిఫికేట్స్ ఫర్ పర్చేస్డ్ కాంపోనెంట్స్, నెక్స్ట్ రిక్వైర్డ్ ఫర్ ది సర్ఫేస్ ప్రాపర్టీస్, నెక్స్ట్ రిక్వైర్డ్ సర్ఫేస్ ప్యాసివేషన్స్. ఈ మెటీరియల్ క్వాలిటీలో మనకి మెయిన్గా ఉండే కంటెంట్స్. నెక్స్ట్ వచ్చి కన్స్ట్రక్టివ్ రిక్వైర్మెంట్స్. ఈ కన్స్ట్రక్టివ్ రిక్వైర్మెంట్లో ముందు మెయిన్ వచ్చి యూటిలిటీ సప్లై అండ్ ఫిల్టర్ క్లాసెస్, కంట్రోల్స్ ఎక్విప్మెంట్ అండ్ సిస్టమ్ ఫర్ ద ప్లాంట్ డేటా ఎక్విజిషన్స్, తర్వాత శాంప్లింగ్ డివైసు, నెక్స్ట్ ఎక్స్టెన్షన్స్ పాసిబిలిటీస్లో ఈ కన్స్ట్రక్టివ్ రిక్వైర్మెంట్లో మనకు మెయిన్గా ఉండే కంటెంట్స్. నెక్స్ట్ వచ్చి ఎక్విప్మెంట్ క్లీనింగ్. ఈ ఎక్విప్మెంట్ క్లీనింగ్లో ఏ విధంగా చేయాలో ఈ కంటెంట్లో చెప్తారు. క్లీనింగ్ ప్రొసీజర్ అండ్ క్లీనింగ్ ప్రాసెస్ అండ్ క్లీనింగ్ ఏజెంట్. నెక్స్ట్ వచ్చి పర్ఫార్మెన్స్ డేటా అంటే బ్యాచ్ సైజ్ ఎంత ఉండాలి, మ్యాక్సిమం మినిమం ప్రాసెస్ పారామీటర్స్ ఎలా ఉండాలి, స్పీడు, ప్రెజరు, టెంపరేచర్, టైం ఏ విధంగా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చి కంట్రోల్స్, ఆటోమేటిక్ ప్రాసెస్ కంట్రోల్స్, రిక్వైర్మెంట్ ఫర్ ది కంప్యూటర్ వ్యాలిడేషన్, కంట్రోల్స్ అండ్ డాక్యుమెంటేషన్. ఈ క్యాలిబ్రేషన్ అండ్ మెయింటెనెన్స్లో డెఫినేషన్ ఫర్ ద టైప్ ఆఫ్ వర్క్ రేంజ్, సెన్సిటివిటీ ఆఫ్ ది మెజర్మెంట్స్. నెక్స్ట్ వచ్చి పాయింట్ రిక్వైర్మెంట్ ఫ్రమ్ ది క్యాలిబ్రేషన్స్, తర్వాత మెయింటెనెన్స్ అండ్ క్యాలిబ్రేషన్ ప్లాను అండ్ మెయింటెనెన్స్ అరేంజ్మెంట్స్. ఈ క్యాలిబ్రేషన్ అండ్ మెయింటెనెన్స్లో మనకు మెయిన్ కంటెంట్స్. క్వాలిఫికేషన్లో
2 సబ్ పార్ట్స్ ఉంటాయి కదండి, అది ఫ్యాక్ట్ శాట్. ఫ్యాక్ట్ అంటే FAT, ఫ్యాక్టరీ యాక్సెప్టెన్స్ టెస్ట్. అంటే డెఫినేషన్ ప్రకారం FAT ఈజ్ పర్ఫార్మ్డ్ ఆన్ ది మ్యానుఫ్యాక్చరింగ్ సైట్. నెక్స్ట్ వచ్చి శాట్, సైట్ యాక్సెప్టెన్స్ టెస్ట్. సైట్ యాక్సెప్టెన్స్ టెస్ట్ అంటే సైట్ యాక్సెప్టెన్స్ టెస్ట్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఆన్ ది బయర్ సైట్. ఫ్యాక్టరీ యాక్సెప్టెన్స్ టెస్ట్ ఇది చాలా మెయిన్, ఎందుకంటే మనం ఎన్ని మేజర్ ఎక్విప్మెంట్ కొనుక్కున్నప్పుడు ఈ ఫ్యాక్టరీ యాక్సెప్టెన్స్ టెస్ట్ చాలా మెయిన్. ఎందుకంటే మనం ఇచ్చిన స్టాండర్డ్స్లో ఆ ఎక్విప్మెంట్ రెడీ అయిందో లేదో ఈ ఫ్యాక్టరీలోనే మనం చెక్ చేసుకుంటాం. ఈ పైన ఫోటోలో మనం చూసిన విధంగా ఆ ప్రోటోకాల్, చెక్ లిస్టు ఈ విధంగా ఉంటాయి. అలాగే సైట్ యాక్సెప్టెన్స్ టెస్ట్, మనం ఫ్యాక్టరీ యాక్సెప్టెన్స్ టెస్ట్లో ఏ విధంగా అయితే చెక్ చేసుకున్నామో ఆ ఎక్విప్మెంట్ మన సైట్కి వచ్చిన తర్వాత కూడా చెక్ చేసుకుని తర్వాతే మనకు క్లియరెన్స్ ఇస్తాయి. ఎందుకంటే ఆ సేమ్ ఎక్విప్మెంటా కాదా, ఈ ట్రాన్స్పోర్ట్లో ఏమైనా డ్యామేజ్ అయినాయా, మనం ఇచ్చిన దాంట్లో ఏమన్నా స్పేర్ పార్ట్స్ కానీ కంటెంట్స్ కానీ ఏమైనా మిస్ అయినాయి లేదో ఈ సైట్ యాక్సెప్టెన్స్ టెస్ట్లో మనం చెక్ చేసుకున్న తర్వాతే మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. IQ, installation qualification, is the process of checking the installation to ensure that the components are meet the approval specification and installed correctly. పైన ఫోటోలో చూపించిన విధంగా ఇన్స్టాలేషన్ క్వాలిఫికేషన్ అయిన తర్వాత ఏ విధంగా చెక్ చేసుకోవాలో కంటెంట్స్ మొత్తం ఆ ఫోటోలో చూపించిన విధంగా ఉంటాయి. OQ, ఆపరేషనల్ క్వాలిఫికేషన్. డెఫినేషన్ వచ్చి ఈ విధంగా ఉంటుంది. OQ కెన్ సింపుల్ బి డిఫైన్డ్ యాజ్ ఏ సిరీస్ ఆఫ్ ది టెస్ట్ విచ్ ఈజ్ వన్ ఇన్సూర్ దట్ ది ఎక్విప్మెంట్ అండ్ ఇట్ ఈస్ ద సబ్ సిస్టమ్ విల్ బి ఆపరేటెడ్ విత్ ఇన్ దే స్పెసిఫిక్ లిమిట్ కన్సిస్టెంట్లీ అండ్ డిపెండ్లీ. మనం చెక్ చేసిన టెస్ట్లు ఈ విధంగా ఉంటే ఇన్స్ట్రుమెంట్ క్యాలిబ్రేషన్స్, లీక్స్ అండ్ వైబ్రేషన్ టెస్ట్స్, కీ ఫంక్షన్ చెక్ చేసుకోవడం, డీవియేషన్, కరెక్టివ్ యాక్షన్ రిపోర్ట్స్, అబ్జర్వేషన్స్, రివ్యూ ఆఫ్ ది డాక్యుమెంట్స్, కన్క్లూజన్ అండ్ అప్రూవల్. ఈ OQ ఆపరేషన్లో మనం మెయిన్గా చెక్ చేసుకునే పార్ట్స్. Performance qualifications, PQ, are a collection of test cases used to
వెరిఫై దట్ ఏ సిస్టమ్ పర్ఫార్మ్డ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అండర్ సిమ్యులేటెడ్ రియల్ వరల్డ్ కండిషన్స్. అలాగే ఏ విధంగా మన పర్ఫార్మెన్స్ క్వాలిఫికేషన్ చేయాలో పైన చూపించిన ఫొటోస్లో ఉన్న విధంగా ఈ పర్ఫార్మెన్స్ క్వాలిఫికేషన్ని పర్ఫామ్ చేస్తుంటారు. యూ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.